గుడ్ మార్నింగ్. ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. బటన్ నొక్కటం ఎంత కష్టమో అర్థమైపోయిందండి కొత్త ప్రభుత్వానికి. 6 గ్యారంటీస్ ఇచ్చారు. ఈ 6 గ్యారంటీస్ ఇచ్చి వాటిని ఎలా అమలు చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆయన అధికారంలోకి తెప్పించడానికి బలంగా పనిచేసినటువంటి మీడియా, ఆ మీడియాలో విశ్లేషణలు ఇచ్చినటువంటి అపర మేధావుల ముద్ర వాళ్ళకుంది. వాళ్ళు ఆ రోజున జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల్ని మోటివేట్ చేయడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషాన్ని నింపడానికి, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు పనికిరాడని చెప్పడానికి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమం మాత్రమే చేస్తాడు, సంపద సృష్టించలేడు, ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పటంలో విపరీతమైనటువంటి ఎక్స్పర్ట్స్ గా పనిచేశారు. వాళ్ళు ప్రజల్లో ఇంత మార్పు రావడానికి కారకులైన మాట సత్యవంతంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నప్పుడు ఇదిగో అప్పు, అదిగో అప్పు, ఇదిగో ఢిల్లీ వెళ్ళాడు, ఇదిగో బుగ్గన రాజేందర్ ఢిల్లీలో ఉన్నాడు, ఆర్బీఐ చుట్టూ పడిగాపులు కాస్తున్నాడు, మంగళవారం వచ్చిందంటే చాలు ముష్టెత్తుతున్నాడు అని చెప్పారు. ఆ అప్పు కూడా ఎందుకు చేస్తున్నాడో చెప్పారు. అప్పు జీతాలు ఇవ్వటానికి చేస్తున్నాడు, పెన్షన్లు ఇవ్వటానికి చేస్తున్నాడు, అంతే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం చేయటం లేదు. ఇక రాష్ట్రం జీతాలకి పెన్షన్లకి అప్పులు చేస్తే మరి రాష్ట్రం ఇంకెప్పుడు అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి సంగతి ఏంటి అని ప్రజల్ని తప్పుదారి పట్టించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజలకు కనపడకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు. పోర్టుల నిర్మాణం జరుగుతుంది, దానిని ప్రజలకు అర్థం కాకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు. మరి నూతన విమానాశ్రయం ఉత్తరాంధ్రలో విమానాశ్రయానికి స్థల సేకరణ కేవలం శంకుస్థాపన చేశాడు ఆయన, భోగాపురం విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు. కానీ కనీసం స్థల సేకరణ కూడా చేయలేదు, ఏదో కొద్ది శాతం చేశారు. మొత్తం స్థల సేకరణ చేసి నిధులను సమకూర్చి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని శరవేగంగా జిఎంఆర్ వారు పూర్తి చేస్తా ఉంటే అక్కడికెళ్ళి కొత్త ప్రభుత్వం వచ్చి అక్కడికి వెళ్ళి ఫోజులు పెట్టిన సంగతి కూడా మనం చూసాం. మరి చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు. అది నిజంగా అతని యొక్క చేతగానితనం అనే చెప్పాలి. చేస్తున్నటువంటి అభివృద్ధి, మనం ప్రజలకి బటన్ నొక్కుతా ఉన్నాం, మంచి చేస్తా ఉన్నాం, మన గురించి మంచిగా చెప్పుకుంటారులే, మన గురించి నెగటివ్ గా వీళ్ళు చెప్పిన మాటలు నమ్మర్లే, అక్కడ బోల్తా పడ్డాడు ఆయన. నమ్మరు అనేది చాలా పొరపాటు. ఎందుకంటే నీకున్న మీడియా, నీ సాక్షి లేదా ఒకరు ఇద్దరు మోరల్ గా నీకు సపోర్ట్ గా నిలిచారేమో కానీ మీడియా మొత్తం కూడా దాదాపు 80% మీడియా అటువైపే ఉండి, మరి కూటమి వైపే ఉండి, బీజేపీకి కొన్ని ఉన్నాయి, జనసేన కొన్ని ఉన్నాయి, ఇక తెలుగుదేశానికి తిరిగే లేదు. వాళ్ళందరూ కూడా ప్రజల మస్తిష్కాల్లో నూరి పోసి చంద్రబాబు వస్తే సంపద సృష్టిస్తాడని, చంద్రబాబు అపర మేధావని, చంద్రబాబు వస్తే ఉద్యోగాలు సృష్టిస్తాడని, అభివృద్ధిని పరుగులెత్తిస్తాడని, అభివృద్ధిని ఉరుకులెత్తిస్తాడని చెప్పేసి నమ్మించగలిగారు ప్రజల్ని. చంద్రబాబు విషయంలో చంద్రబాబు వస్తే ఏదో అద్భుతం జరిగిపోద్దని నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. మీరేమో ప్రభుత్వం ఏదైనా చేయగలదు, ఎంతైనా ఇవ్వగలదు అనే విషయాన్ని మీరు నమ్మించారు. మీ నమ్మకాన్నే వాళ్ళు పెట్టుబడిగా తీసుకొని మేము కూడా అతనికన్నా ఎక్కువ ఇస్తాం, అతనికన్నా ఎక్కువ ఇస్తూనే మేము అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని ప్రజలను నమ్మించి మిమ్మల్ని బోల్తా కొట్టించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుందేంటి,
ఆ రోజున 100 కోట్లు మాత్రమే మిగిలించిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్వేతపత్రాలు వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు, విద్యుత్ బకాయిలు ఉంచారు, ఆరోగ్యశ్రీలో బకాయిలు ఉంచారు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఉంచారు, ఎన్జీఆర్ఐ బిల్స్ ఆపేసి ఉంచారు. అన్నిటినీ కూడా తీర్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా ఎలాంటి ఏడుపు గొడ్డు మాటలు అతను మాట్లాడలేదు. కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి 1.2% తక్కువగా అప్పులు చేశాడు. ఇంకా 1.2% అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి అప్పులు చేశాడు. అప్పులేమో కేవలం 100% మాత్రమే, 100 కోట్లు మాత్రమే, 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో మిగిల్చాడు. వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని 159% తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాడు. గాడిలో పెట్టి గాడి తప్పిన వ్యక్తిగా, ఆర్థిక విధ్వంసం చేసినటువంటి వ్యక్తిగా ముద్ర వేయించుకున్నాడు ఈ మీడియా చేత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తుందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినా గానీ, ఎంత అప్పు చేసినా గానీ 5.44% వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ ఏ రోజు అతను తేలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 35 రోజుల్లో 17,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఈ అప్పులలో తాజాగా నిన్న మంగళవారం తెచ్చినటువంటి అప్పు 25 ఏళ్ల వరకు 23,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 3,000 కోట్ల రూపాయలు అంటే మొత్తం 17,000లో ఈ 3,000 సంగతి చెప్తున్నాను. ఈ 3,000 కోట్ల రూపాయలను 20 నుంచి 25 ఏళ్ల వరకు 7.34% వడ్డీ కడతామని తెచ్చారండి. అంటే మీ ప్రభుత్వం ఉండేది 5 ఏళ్ళు, మీరు 25 ఏళ్ల పాటు వడ్డీలు కడుతూ ఉండే విధంగా అప్పులు తీసుకొచ్చారు కదా. మరి మీరు ఎందుకు చేశారు సార్ అప్పులు? చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పేటటువంటి మీరు ఈ అప్పులు ఎందుకు కోసం చేశారు సార్? పెన్షన్ల కోసం కాదా? జీతాల కోసం కాదా? పెన్షన్లు జీతాలు ఇవ్వటం కోసం కాదా మీరు ఈ అప్పులు చేసింది? పునరుత్పత్తి కోసం ఏమన్నా చేశారా? ఆ డబ్బు ఏమన్నా రీసైకిల్ అయ్యి మళ్ళీ పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు రావడానికి పరిశ్రమల కోసం ఏమన్నా చేశారా చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జీతాల కోసం, అప్పుల కోసం అని మీ ఇష్టం వచ్చినట్టు మీ పేపర్లలో రాతలు రాయించి మీ అనుకూల ఛానళ్లలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టించారు కదండి. మరి అదే పని మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారండి? మీరు చేస్తా ఉంటే, మీరు చేస్తేనేమో రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు తిప్పలు పడతా ఉన్నారు. ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంలో ఏదో రకంగా కనీసం జీతాలన్నా తీసుకురావాలని చెప్పేసి ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు పోయి అప్పులు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు కొత్త కథనాలు ఇస్తున్నారేమండి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అప్పులు, జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకే అనుకుందాం. మరి మీరు అందుకే చేస్తున్నారు కదా. మీరు ఏ తేదీ నుంచి సంపద సృష్టి ప్రారంభిస్తారు సార్? అంటే మీరు అధికారంలోకి వచ్చి కేవలం 2 నెలలు అయింది. 2 నెలల్లోనే సంపద సృష్టించలేదని అడగలేము మనం, కాదంట్లా. కానీ సంపద సృష్టించాలి అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వ్యర్థంగా ఖర్చు చేశారు, బటన్ నొక్కుడు ఖర్చు చేశారు, బటన్ రెడ్డి గారు అయిపోయారు అన్నారు కదండి. ఇప్పుడు మీరు సంపద సృష్టి చేయకుండా ప్రజల మైండ్ సెట్ ని, మీరు ఏదైతే సూపర్ 6 ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలను ఎగవేయటానికి మీరు ఇటు అసెంబ్లీలో మాట్లాడతారు,
ప్రజల వద్దకు వచ్చినప్పుడు బహిరంగ సమావేశాల్లో మాట్లాడతారు. ప్రజలను మార్చమని మీకు చెక్క భజన చేసినటువంటి మీడియా వాళ్ళు అడుగుతారు. ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలని అడుగుతారు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని శాశ్వత బడ్జెట్ కాకుండా మరో 3 నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని శాసనసభ సమావేశాల్లో కాకుండా గవర్నర్ చేత దొడ్డిదారిన ఆర్డినెన్స్. ఎంత అన్యాయం అండి. మీ అనుభవం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? మీ అనుభవం ఏమైపోయింది? మీరు అనుభవజ్ఞుడని రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే అసలు పిడియం లేకుండా అనుభవాన్ని ప్రశ్నిస్తారనేటటువంటి కనీసం కొంచెమైనా సరే పిడియం అనే మాట లేకుండా దొడ్డిదారిన గవర్నర్ చేత మరి ఎందుకంటే ఇవి జీతాలు రావాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆయువు తీరిపోయింది. మరి ఈ 3 నెలలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, అనేక పొద్దుల కింద డబ్బులు రావాలన్నా సరే మరలా ఆర్థిక ఆమోదం, ఫైనాన్స్ విభాగం ఆమోదం కలగాలంటే బడ్జెట్ ఆమోదం కావాలి. బడ్జెట్ ఆమోదం కావాలి కాబట్టి ఒక 3 నెలలకి గవర్నర్ చేత ఎక్కడన్నా దేశంలో కూడా ఎక్కడన్నా జరిగిందా అండి? కనీసం బడ్జెట్ ని నేరుగా ప్రవేశపెట్టలేని మీరు అపర మేధావులా? మీరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా? మీరు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారా? ప్రజలను కనీసం మీ తరపున గెలిచినటువంటి 124 మందే కదా శాసనసభలో హాజరవుతుంది. వాళ్ళను కూడా కన్విన్స్ చేయలేక, వాళ్లకు కూడా నచ్చ చెప్పలేక, లేదా ఆ ప్రసారాలు చూసినటువంటి ప్రజలు అసహించుకుంటారనేటటువంటి భయంతో గవర్నర్ చేత దొడ్డిదారిన ఆర్డినెన్స్ ఇప్పించుకున్నారే. బడ్జెట్ ఆర్డినెన్స్ రూపంలో ఇప్పించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎక్కడన్నా చూసామా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ దేశంలోనే సీనియారిటీ అని చెప్పుకునేటటువంటి మీ అనుభవం ఇదేనా? మీరు అన్నారు కదా, చేత కాకపోతే తప్పుకో జగన్, 24 గంటల్లో సంపద అంటే ఏంటో చూపిస్తాను, పరిపాలన అంటే ఏదో చూపిస్తాను అన్నారు కదా. ఇదేనా పరిపాలన అంటే? మంగళవారం నాడు అప్పులకు పరిగెత్తటమేనా పరిపాలన అంటే? 6 గ్యారంటీలను కానీ అమలు చేస్తే, 6 గ్యారంటీస్ అమలు చేస్తే ఈ అపర మేధావులందరూ ఈ యొక్క మీడియా ముందుకు వచ్చి విశ్లేషణలు చేసేటటువంటి ఈ యొక్క ఏబిఎన్, TV5, మహా న్యూస్ల్లో వచ్చి ప్రజలను బ్రహ్మాండంగా మోటివేట్ చేసే వాళ్ళందరూ ఆ రోజున కిమ్మన్ లేదు 6 గ్యారంటీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పాం కదా సార్. మరి ఇప్పుడు ఏమన్నా శ్రీలంక ఏమన్నా కాకుండా అమెరికా ఇద్దా? జగన్మోహన్ రెడ్డి గారిని మించి ఇస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో తల్లికి మాత్రమే అమ్మఒడి ఇస్తామంటే మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ఆ రోజు ప్రశ్నించడం చేతగాలేదా కుహనా మేధావులు మీకు? ఆ రోజు ప్రశ్నించడం చేతగాల. ఈ రోజు పేదలు త్యాగం చేయాలా? పేదలు అర్థం చేసుకోవాలా? అది కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేదల పిల్లల భవిష్యత్తు కోసం. బాబా ఏమి వర్ణిస్తున్నారండి. పేదల పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళు త్యాగాలు చేయాలి. మీరు మీ కూటమి తరపున గెలిచినటువంటి 164 మందిలో 10వ పరకా తీసేస్తే 150 మందికి పైగా అపర కోటీశ్వర్లే కదా. పేదలే త్యాగం చేయాలా? మీ ఆదాయాల్లో ఒక 5% త్యాగం చేయొచ్చు కదా. మీ ఆదాయాల్లో ఒక 5% ఒక అమ్మఒడి కోసమో, లేకపోతే ఒక సంక్షేమ కార్యక్రమం కోసమో, ఏదో అమ్మఒడిని ఇప్పుడు తల్లికి వందనం అని పేరు పెట్టుకున్నారులే, లేదా రైతులకి 13,500 బదులు 20,000 కోట్లు ఇస్తామని చెప్పి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి దానికోసము మీ త్యాగాలు చేయొచ్చు కదా. పేదలే త్యాగాలు చేయాలా? ఓట్లు పేదలే వేయాలి, త్యాగాలు కూడా పేదలే చేయాలా? పేదలకు ఎంతండి? పేదలకు ఇచ్చేటటువంటి డబ్బు ఎంతండి?
మీరు పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేటటువంటి డబ్బులో పేదలకు ఇచ్చే డబ్బు ఎంత సార్? ఆ పేదలకు ఇచ్చేది ఒకవేళ 10,000 సరాసరి ఇస్తున్నారు అనుకున్నా గానీ రోజుకు పడేది ఎంత సార్ వాళ్ళకి 10,000 అంటే? ఆ డబ్బుల్ని తీసుకొచ్చి వాళ్ళు త్యాగం చేయాలి. లక్షల కోట్లు మీరు దోచిపెట్టి వాటిని అనుభవించేటటువంటి పెత్తందారులు మాత్రం త్యాగం చేయాల్సినటువంటి అవసరం లేదు. పేదలే త్యాగం చేయాలి. రైతు భరోసా ఇంతవరకు వేయలేదు మీరు. 13,500 నుంచి మరి 20,000 ఇస్తామన్న 13,500 ఏ మూలకు వస్తాయి అన్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగిపోయాయి అన్నారు. ఆయన వాస్తవానికి 12,500 చొప్పున 4 ఏళ్లు మాత్రమే ఇస్తానన్నారు. కానీ 13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చారు. 5 ఏళ్లు ఆయన క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం చేస్తేనే రైతులు చనిపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ చనిపోయిన కుటుంబాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారి చేత ఇప్పించారు కదా మీరు. అదేవిధంగా ఇది భూమి లేని రైతులకు, కౌలు రైతులకు డబ్బులు లేవంటూ ఆయన చేత ఇప్పించారు కదా. మరి ఆ కౌలు రైతులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కౌలు రైతులు ఉన్నారా? ఇప్పుడు కూడా కౌలు రైతులు ఉన్నారు కదా. మీరు ఇస్తామన్న 20,000 కోట్ల రూపాయల కోసం పాపం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకున్నారని మీరు ప్రచారం చేశారే, 13,500 అర్హత ఉన్నటువంటి కౌలు రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోరా? ఇప్పుడు కేరింతలు కొడతారా వాళ్ళు? మీరు త్యాగం చేయమని అడుగుతున్నారు, రైతుల్ని ఆలోచించమని అడుగుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు ఆలోచించండి అంటున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం రైతులు ఆలోచించండి అని అడుగుతున్నారు. అంటే మీరు మీ అయితేనేమో ఆర్థిక ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఆర్థిక విధ్వంసమా? ఏమి రచన అండి ఇది? మీ రచనా చమత్కారానికి, మీ భాషా పరిజ్ఞానానికి ప్రజలు మంత్రముగ్ధులవ్వాలా, లేకపోతే మోసపోయామని సిగ్గుతో తలదించుకోవాలా? ఏం చేయాలో మీరే చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.